బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు ఆయన తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ కాంతి. తెలంగాణలో మాత్రం ఒక కొత్త సాంప్రదాయం నెలకొందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కలవడం చాలా అరుదు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పారదర్శకవంతమైన పాలన కొనసాగిస్తాము, అందరినీ కలుపుకొని పోతాము, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కలుస్తాము, దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకొచ్చినా వాటిని వేగవంతంగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంట్లో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తరచుగా కలుస్తున్నారు. మొన్న నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాసేపటి క్రితం సీఎం ను కలిశారు. కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే తాను కలిశాను, తన కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టంగా చెప్పారు. సో మొత్తానికైతే ఏ నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలన్నా లేదంటే తాము గెలవలేదనే నియోజకవర్గాలపై కూడా దృష్టి పెడతాము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో ఆగవని సీఎం చెప్పారు. తనకు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము ఎలాంటి సూచనలు ఇచ్చినా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎలాంటి సూచనలు ఇచ్చినా తాను కన్సిడర్ చేస్తాను, ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మొన్న నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. ఈ రోజు ప్రకాష్ గౌడ్ కలిసిన ఆయన కూడా ఈ రాజకీయ అంశాలకు సంబంధించి కాకుండా కేవలం మర్యాద పూర్వకంగా కలిశాను, దాంతోపాటు ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని విషయాలను చెప్పారని ప్రకాష్ గౌడ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక భవిష్యత్తులో కూడా ఆ పార్టీ నుంచి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కలిసినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఒక ప్రచారం ఒకవైపు జరుగుతా ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని గత ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు చేసింది. ఈ ప్రభుత్వంలో మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి మెజార్టీ అంటే స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. ఆ తీర్పుతోనే ప్రభుత్వాన్ని రన్ చేస్తాము, వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మధుయాష్కి కానీ మిగతా మంత్రులు కానీ అక్కడక్కడ పార్టీకి అంటే వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మేమే రానివ్వట్లేదనే స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వేరే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకునే ఆలోచనలో లేరు.